మీకెవరికైనా ఈ కూర గురించి తెలుసా? పోనీ ఎప్పుడైనా చూసారా? పోనీ ఎప్పుడైనా తిన్నారా? మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళలో ఈ కూర ఎవరికీ తెలీదు. సో, అందుకని నేను ఈ కూరని ఎలా చేయాలి, ఏంటిది అని పెడుతున్నాననమాట. మీకెవరికైనా తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ కూర ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అని మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 5 ముద్దలు తినేవాళ్ళు 10 ముద్దలు తింటారు ఈ కూర చేసుకొని తింటే, అంత టేస్టీగా ఉంటుంది. సో, ఎలా చేయాలనేది చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి చింతాకు కోసుకోవాలి. సో, ముద్దది కోసుకోవద్దు, లేతదిగా కోసుకోండి. దాని తర్వాత చింతాకుని ఇలాగా వీళ్ళలో చూపించినట్టు 2 చేతుల మధ్యలో పెట్టి బాగా నలపాలన్నమాట. సో, దానివల్ల చింతాకు పుల్లలన్నీ వేరైపోయి ఆకు మాత్రమే వస్తుందన్నమాట. సో, గట్టిగా మళ్ళీ రబ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ నల్లగా అయిపోయి చేదుగా అయిపోతుంది అనమాట. సో, చూడండి పుల్లలు ఎలా వేరైపోతున్నాయో. సో, ఎందుకనంటే ఇది పుల్లలన్నీ వేరైపోతే కూర బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ కాలంలోనే మనకు చింతాకు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకెప్పుడైనా తినాలి అని అనిపిస్తే ఈ చింతాకుది పొడి చేసుకొని మనం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత వంకాయలు కోసి పెట్టుకొని వాటిని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలు ఇలా కోసుకోవాలన్నమాట. అని నీట్గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవి చిన్న ఎండు చేపలు, వీటిని తల తోక మొత్తం తీసేసుకొని నీట్గా 1కి 3 సార్లు కడుక్కోవాలి నీట్గా వాటర్తో. తర్వాత ఒక దబర తీసుకొని దాంట్లో వంకాయలు, మామిడికాయలు, ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, కడిగి పెట్టుకున్న ఎండు చేపలు మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఇందాక నలిపి పెట్టుకున్నాం కదా చింతాకు, దాన్ని వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇందులో కొంచెం కల్లుప్పు, తర్వాత పసుపు, దాని తర్వాత కారం వేసుకొని మొత్తం టాస్ చేసుకోవాలన్నమాట. టాస్ చేసుకుంటే నీట్గా మొత్తం మిక్స్ అయిపోతుంది పైది కిందకంతా. చేతితో కలపడము, గంటితో కలపడము అట్లా కాకుండా ఇట్లా టాస్ చేస్తే బాగుంటుంది అనమాట. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో, దాని తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలోనే మనం తిరుగుమాత కోసం బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చిట్పట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగుతుంది అనమాట. దాని తర్వాత టమోటా వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం చింతాకు అవన్నీ వేసాం కదా, దాంట్లో టమోటా, ఎర్రగడ్డ కూడా ఆల్రెడీ వేసేసామన్నమాట. అందుకని ఇందులో ఎర్రగడ్డ వేయలేదు తిరుగుమాతలో. సో, టమోటా వేసుకున్న తర్వాత అది బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇది ఉంది కదా, ఈ వంకాయలు, మామిడికాయ అంతా వేసాం కదా, దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ గంటితో కూడా కలబెట్టొద్దు అనమాట కూర, అంటే పిసిరి పిసిరి అయిపోద్ది. వంకాయలన్నీ మెత్తగా అయిపోయి మామిడికాయలు అంతా మెత్తగా అయిపోతాయి. సో, అప్పుడు టేస్ట్ పోతుంది అనమాట. ఈ వంకాయలు, మామిడికాయలు ఎలా ఉండేటి అలా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో, బాగా ఉడికిన తర్వాత చూసి దించేసుకోవడమే. కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇదన్నమాట రెసిపీ మొత్తం. మీరు కూడా చేసుకొని తింటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.